పెట్టుబడుల ఆకర్షణకు ప్లాన్ చేసినటువంటి అమెరికా పర్యటనను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అడ్డుకోవడం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన భావిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో కార్పొరేట్ పెట్టుబడుల సేకరణ పేరుతోటి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి విదేశీ పర్యటనలన్నీ భారత్ పైన విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతోందంటూ అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశం ఇట్లా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కు నిజంగానే అవమానం జరిగిందా? తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదా? రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారా? అసలు దీని వెనక రాజకీయ కక్ష్యం ఉంది. కేంద్రం ఎందుకు తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది? విదేశీ ద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారా? రేవంత్ టూర్ పైన ప్రతిపక్షాలు బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి కామెంట్లకు అర్థమేంటి? మరోవైపు నిబంధనలు అనుకూలంగా లేవు, ముఖ్యమంత్రి హోదాకు తగ్గ విధంగా లేదు, ఆన్ ద బేసిస్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ అని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను విదేశాంగ శాఖ రద్దు చేసింది. వాస్తవానికి 23 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించాల్సినటువంటి షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2047 తెలంగాణ రైజింగ్ పేరుతోటి. దాన్ని ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది నిన్న ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు బీజేపీ నుంచి సమాధానం లేకపోను. దేశ సంఘ విద్రోహ శక్తులు లేదంటే దేశద్రోహులు ఎవరినో కలవడానికి వెళ్తున్నారు, సో అందుకే మేము తిరస్కరించాం అన్నటువంటి వ్యాఖ్యలు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో రాజకీయ కోణంలో తిరస్కరించామని వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ఒకవేళ అదే జరిగితే గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్కు అవకాశం ఇస్తే తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? సో తెలంగాణలో పెట్టుబడులను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోందా? గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని బీజేపీ చూస్తోందా? సో ఇది రాజకీయంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం కేంద్రం చెప్పాలా, ఎవరు చెప్పాలి అన్నదానిపైన మాట్లాడదాం. శంకరరావు రవికుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నుమాన్ గారు ఏఐసిసి సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్ సేమ్ టైం కటా కార్తిక్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్కారం. నమస్తే అండి. నుమాన్ గారు ముఖ్యమంత్రి ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, అయినా కానీ ఈ పర్యటనను అర్ధాంతరంగా అడ్డుకోవడం జరిగింది. సో ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే అది వేరు విషయం. సో ఆల్రెడీ లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. సో అడ్డుకున్న తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ వెనుదిరిగి రావడం జరిగింది. సో ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రికి జరిగిన అవమానంగా చూస్తున్నారా, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అవమానంగా చూస్తున్నారా? ఎందుకు ఇది రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? బట్ బీజేపీ ఇప్పటికే చెప్తోంది, సో మీరు విద్రోహులతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే అడ్డుకున్నామని చెప్పేసి. సో దీనిపైన మీ కామెంట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ముఖ్యమంత్రి గారి పర్యటన యాక్చువల్ గా ఈ వీక్ కూడా అమెరికాలో సాగాల. లండన్ నుంచి అమెరికాకి వెళ్ళి బాస్టన్ లో అక్కడ పలు యూనివర్సిటీస్ లో కార్యక్రమాలు ఉన్నాయి. MIT కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, దాని తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యొక్క కంపెనీస్ తో కూడా వారు మీటింగ్స్ అరేంజ్మెంట్స్ అనేవి జరిగాయి. కానీ వారిని లండన్ లో ఉన్నప్పుడు MEA ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. లండన్ నుంచి బాస్టన్ కి ఎప్పుడైతే వారు ఫ్లైట్ తీసుకోబోతున్నారో దానికంటే ఒక్కరోజు ముందు వారు చెప్పడం జరిగింది, ఇక్కడ మేము పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని చెప్పేసి MEA నుంచి మాకు ఆదేశాలు వచ్చిన తర్వాత మా కోర్ కమిటీ ఓవర్సీస్ కాంగ్రెస్ లో నేను ఒక సభ్యుడిగా ఉన్నాను, దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు రావడం లేదు, కానీ వారి బృందం మాత్రం వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే విషయం అడగదలుచుకుంటాను, సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి ఏదైతే బీజేపీ వారు మాట్లాడుతున్నారో MEA అనేది ఎప్పుడైనా సరే ఒకరికి క్లియరెన్స్ ఇవ్వనప్పుడు స్పెసిఫిక్ రీజన్ అనేది ఇవ్వాల. 2012లో ఎప్పుడైతే అప్పుడున్నటువంటి తరుణ్ గొగోయ్ గారు కానివ్వండి మనకు క్లియరెన్స్ కోసం అడిగినప్పుడు న్యూయార్క్ లో ఒక మీటింగ్ జరిగేదానికి UPA 2లో వారు విన్నపం పెట్టుకుంటే దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకు అని అంటే డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, ఆ డిప్లొమాటిక్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్లియర్ గా ఆనాడు కాంగ్రెస్ లీడర్ గా ఉన్నటువంటి వారిని మేము